జీవాధిపతి నీకు దివి స్వస్త్రాలు. నాతో మాతో మాట్లాడుతున్న అమరుడా నీకు నిండు వందనాలు. కొన్ని కోట్లాది మందితో నువ్వు మాట్లాడావు, కానీ నీ మాటల మాధుర్యంలో ఉన్న సత్యాన్ని, నీ యొక్క మనుగడలో ఉన్న మహిమను వాళ్ళు కనుగోలేక వాళ్ళు నీకు దూరం అయిపోయారు. అట్టి దౌర్భాగ్య స్థితిలో మేము చేరకుండా సత్యాన్ని తెలుసుకున్న మేము సర్వసత్యంలోకి నడిచినట్లు మమ్మల్ని అందరినీ కూడా నీవే సిద్ధపరచమని నీ దివ్యహస్తాలు సమర్పించుకుంటూ యేసునామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసను బట్టి మీరు మీ తరాలు, మీరు మీ వంశాలు ఎప్పుడు కూడా సమాధానంతో జీవిస్తూ రాజ్యంలో స్థిరమైన బండమే కట్టబడుదురుగాక. ఆమేన్. జీవముగా తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుడు స్వస్థలండి. పరలోక దర్శనం పొందిన వారు భూలోకంలో ఎలా ఉంటారు? వాళ్ళు ఈ యొక్క పరలోక దర్శనము పొందడానికి గల కారణము, వాళ్ళు పుట్టింది పరలోక రాజ్యంలో, ఎదిగింది పరలోక రాజ్యంలో, పడిపోయింది భూలోకంలో. భూలోకంలో పడిపోయి మరి శరీరాన్ని పొందుకొని భూలోకంలో బంధించబడ్డ వీళ్ళు దైవ దర్శనాలు పొందుకొని వారు ఎవరో వారు తెలుసుకుని వారు యాత్రికులుగా మారిపోతారు. మనం చాలామంది ప్రార్థిస్తూ ఉంటాం, నాయనా నాకు దరిద్రాన్ని వదిలించు, లేకపోతే ఆస్తులు అంతస్తులు, నాకు ఘనతను దయచేయి, నేను గొప్పవాడిగా ఉండాలని చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు. అయితే యాత్రికులు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి మనుగడ కలిగి ఉంటారు? చూద్దామని హెబ్రీయులు 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారితో గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. దేవుడి స్వస్థలండి. అబ్రహాము గారు తన జీవిత అనుభవాన్ని తన కొడుక్కి తన మనవడికి తెలియజేశాడు. ఆయన తెలియజేసింది ఏంటంటే, అతనికి దేవునితో ఉన్న సమాసాన్ని బయలుపరిచాడు. తను ఎంత భ్రష్టుడో, తను ఎంత శాపగ్రస్తుడో, తను ఎంత పాపాత్ముడో అటువంటి వాడిని దేవుడు దర్శించాడు. అందుకు అబ్రహాం జీవితంలో దేవుడు దర్శించినందుకు నేను ధన్యుడను, ఆయన కృపకు పాత్రునయ్యాను, ఆయన పాదాల దగ్గర ఒక స్థలం ఇచ్చారు, ఆయన స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన పాదాల దగ్గర నిత్యము ఆయన స్తుతించే అదృష్టాన్ని ఇచ్చాడు. ఇది నా జీవిత ధన్యత అని అబ్రహాం గారు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. కానీ అబ్రహాం గారు ఎప్పుడైతే దేవుని నమ్మాడో, దేవుడితో యాత్ర చేయటం ప్రారంభించాడు, ధనధాన్యాలతో నిండిపోయాడు. అంతేకాకుండా ఘనతతో నిండిపోయాడు. అంతేకాకుండా పుత్రపౌత్రాభివృద్ధి పొందాడు. ఉన్నతమైన ఆ భక్తుడిగా అతను మార్చబడగలిగాడు. దేవునితో మాట్లాడుతూ, దేవునితో సవాసం చేస్తూ, నీ చిత్తమే నా యందు నివర్తించబడుగాక అనే ఒక మార్గములో ఆయన పయనిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే అబ్రహాం గారు భక్తుడిగా మారిపోయాడో, అబ్రహాం గారు దేవుని స్తుతించడం ప్రారంభించాడో, అతనికి ధనధాన్యాలు వచ్చినాయి. దానికి ముందు అబ్రహాం గారు
దేవుని యొక్క సవాసంతో మానవ జీవితం యొక్క ఎలా తెలుసుకున్నాడు. మానవుడి లోకంలో యాత్రికుడు. మానవుడు వస్తా ఏమీ తీసుకురాడు. వీడిని ఈ లోకంలో పుట్టిస్తున్నవాడు భగవంతుడని, వాళ్ళని తిరిగి తీసుకెళ్ళిపోతున్నవాడు కూడా భగవంతుడని సత్యమును తెలుసుకున్నాడు అబ్రాహాము గారు. అంచేత ఈ లోకంలో ఉండగా మానవుడు ఏ విధంగా జీవించాలి అనే సత్యాన్ని కూడా తెలుసుకున్నాడు. అందుకే అబ్రాహాము గారు అంటాడు, చూద్దాం ఒకసారి అమ్మా, 1 తిమోతి 6:5 కానీ చూద్దాం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకుని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారట, దేవుడి దగ్గరికి వెళ్తే, దేవుని ఆరాధిస్తే, దేవుడితో ఆ యొక్క మార్గాన్ని పయనిస్తే మనము కూడా గొప్పవాళ్ళు అవుతాం, మనము కూడా శక్తివంతులు అవుతాం. వారికి తెలియని రహస్యం ఒకటి ఉంది, దేవుడెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళెవరో వాళ్ళకి తెలియకుండా దేవుని ఆరాధిస్తూ ఉంటారట. మేము దేవుడిని నమ్ముకున్నా కూడా గొప్పలు అయిపోతాం. మేము దేవుడిని నమ్ముకున్నా కాబట్టి మమ్మల్ని ఆశిస్తాడు దేవుడు, దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి మమ్మల్ని దీవిస్తాడు అనే ఒక ఆశ కలిగి బింకమలాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారట. కానీ వాళ్ళు భూలోకంలో ఎటువంటి లాభాన్ని పొందలేరట, ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేరట. ఎవరు ఆస్వాదించబడతారంటే దేవుడు ఎవరో తెలుసుకుని, తానెవరో తెలుసుకుని, దేవుని స్తుతించడం వల్ల వచ్చే లాభమేంటో తెలుసుకుని, దేవుని ఆరాధించడం వల్ల వచ్చే లాభమేంటో తెలుసుకుని, నిజమైన విరిగి నలిగిన ఆత్మతో ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో వారందరూ కూడా ధన్యులుగా మార్చబడతారు. అందుకే ఆ ఉపాయము తన కొడుక్కి, తన మనవడికి చెప్పాడు. కొడుకు నమ్మాడు, ఆస్తి అంతా పోయింది, దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఓ చక్కటి మార్గంలో పనిస్తున్నాడు. వస్తా నేనేమీ తీసుకురాలేదు, వెళ్తూ నేనేమి తీసుకెళ్ళను, నేను ఏమీ నాకు తెలియదు, తీసేసుకున్నాడు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు కూడా ఆయనే అని దేవుణ్ణి స్తుతి ఆరాధన చేసుకున్నాడు. ఈ ఇస్సాకు, అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నాయనా నీవు ఇత్తనం జల్లు, నిన్ను నూరంతలుగా దీవిస్తాను, నువ్వు గొప్పవాడు కాబోతున్నావు అని చెప్పాడు దేవుడు. సరే, ఇస్సాకు నమ్మాడు, ఇత్తనం జల్లాడు, మరి చాలా గొప్పగా దీవించబడ్డాడు. నెక్స్ట్ మళ్ళీ యాకోబు వచ్చాడు, ఇస్సాకు గారి కుమారుడు. మీకు అందరికీ తెలుసు, యాకోబుకి ఘనత పిచ్చ, ధనం పిచ్చ. ఈ ఘనత, ఈ ధనము, ఈ రెండు ఒక్కడి దగ్గర నుంచి వస్తాయి. ఎవరైతే విరిగి నలిగిన ఆత్మతో దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే విరిగి నలిగిన ఆత్మతో దేవుని గణపరుస్తున్నారో వారి దేవుని చేత ఆశ్రయించబడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ధనం ఉంటే పొట్ట నిండా తినేసి అయిపోతామా, ధనం లేకపోతే తినకపోతామా, నానాడికి కావలసిన నీటికి ఆయన దయచేస్తూనే ఉంటాడు. కానీ యాకోబు తీసుకుని నిర్ణయం అలా తీసుకోలేదు. నేను గొప్పవాడిని అవ్వాలి, నేను ధనవంతుడిని అవ్వాలి, అందుకు కొన్ని ఉపాయాలు పనుకున్నాడు. అదే మోసం, అదే నాటకం. నాటక సూత్రధారుడిగా ప్రార్థన చేయటం, నాటక సూత్రధారుడిగా మరి దేవునితో మాట్లాడటం, ఇవన్నీ కూడా యాకోబుకి వెనతో పెట్టిన విద్యలు. దేవుణ్ణి ఆటోమేటిక్గా తన వైపు తిప్పుకోవాలని యాకోబు యొక్క ఆరాటం.
దేవుడు కూడా యాకోబుకి లోబడ్డట్టుగా ఉన్నాడు, కానీ దేవుడు యాకోబుకి లోబడలేదు. ఎన్నో ప్రయాసలు పడ్డాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, రకరకాలుగా తిరిగాడు, రకరకాలుగా ఆలోచన చేశాడు, రకరకాలుగా ఆయన ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దరిద్రాంచి కానీ ఆ దుఃఖంలోంచి కానీ బయటికి రాలేకపోయాడు, కానీ పిల్లలకు పట్టాడు అన్నం కూడా పెట్టలేకపోయాడు. యాకోబు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఎంతో తెలుసున్నట్లుగా ఉన్నాడు, దేవునితో సవాసం చేస్తున్నట్లుగా ఉన్నాడు, కానీ ఆశీర్వాదం లేని గొడ్డివాడిగా ఉన్నట్లు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. గొడ్డితనానికి కారణం ఏంటంటే యాకోబు దేవుణ్ణి నమ్మలేదు. యాకోబు దేన్ని నమ్ముకున్నా అంటే తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన యొక్క ఘనతను నమ్ముకుని యాకోబు దరిద్రుడిగా మారాడు. అంచేత యాకోబు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, దేవుడి దగ్గరికి వచ్చాడు, నాయనా ఇక ఇంతవరకు నేను మోసం చేసి బాగుపడతాను అనుకున్నాను, కపటంగా ఉండి బాగుపడతాను అనుకున్నాను, మా తాతయ్య గారు చెప్పారు, మా తాతయ్య గారు సందేశం ఇచ్చారు, అయ్యా దేవుణ్ణి విరిగి నలిగిన ఆత్మతో ఆయన ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, అప్పుడు నీకన్నీ ఇవ్వగల సమర్థుడు నీకన్నీ ఇస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో ఆపాదించబడతావు, దేవుని నిజస్వరూపుడమైన దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, శాంతిమూర్తిగా సమాధానకర్తగా జీవించగలుగుతావు అని మా తాతయ్య గారు చెప్పారు. కానీ నేను మా తాతయ్య గారిలాగా భక్తిగా ఉండడానికి ఇష్టపడలేదు, మా తాతయ్య గారిలాగా దేవుని స్తుతించడానికి ఇష్టపడలేదు, మా తాతయ్య గారిలాగా దేవునితో సవాసం చేయడానికి ఇష్టపడలేదు. ఫస్ట్ దేవుని ఆరాధించినప్పుడు నా యొక్క ఇష్టం కోల్పోతున్నాను, నా ఆలోచన కోల్పోతున్నాను, నేనే గొప్పనని చెప్పుకోవడానికి లేదు, నేనే శక్తిమంతుడని చెప్పుకోవడం లేదు. నన్ను దేవుడు గొప్పవాడు చేశాడు, నన్ను దేవుడు దీవించాడు, నన్ను దేవుడు ఆశ్రయించాడు అని చెప్పాలి. అది చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అందుకే నా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. తిరిగి అతను దేవుడి దగ్గరికి చేరాడు, దేవుని స్తుతించడం ప్రారంభించాడు, దేవుని ఆరాధించడం ప్రారంభించాడు, దేవుడి సమస్తమును ధారాళంగా ఇచ్చాడు. అంచేత దైవ దర్శనం పొందిన మానవుడు ముందు వాడు చేసేది స్తుతి, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు లేకుండా ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్నాడో, దేవుడు ఆస్వాదించడం ప్రారంభించాడో, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఎవరట? గర్విష్ఠులు కారు, యాత్రికులు అనుకుంటారట. ఈ ధనం వల్ల మనం గొప్పలైపోతాం, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు అంత ఆస్తి ఉంది, నాకు ఇంత భోగం ఉంది అనుకోరట. యాత్రికులం ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, మనం పరమాత్మ సన్నిధిలో చేరతాం అనే ఒక సదుద్దేశం వాళ్ళలోకి వస్తట. అంచేత ఎంత ధనం ఉన్నా, దేవుడు ఎంతగా దీవించినా, ఎన్ని రకాలుగా దేవుడు గణపరిచినా, వారి మనసు ఘనత వైపు కానీ ధనం వైపు కానీ లగ్నం కాదట. వాళ్ళ మనసు అనుకుంటట, నేను వస్తా ఏమీ తీసుకురాలేదు, వెళుతూ నేనేమీ తీసుకెళ్ళను, ఈ లోకంలో ఉండగా దేవుడు అన్ని విధాలు నన్ను ఆశ్రయించాడు, ఇవన్నీ దేవుడివి అనుకుంటాడట. దైవ దర్శనం పొందినవాడు ఇంకేం చేస్తాడట? అందించు. సుఖముగా అనుభవించుటకు అమ్మా,
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. ఏం చెప్పాడండి? ఎప్పుడైతే నువ్వు దేవుడి బిడ్డ అవుతావో ఈ ధనధాన్యాలు ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. అవన్నీ ఎందుకంటే నువ్వు సుఖంగా యాత్ర ముగించడానికి. వాటిని నువ్వేం చేస్తావు? దాన ధర్మాలు చేస్తావట. దేవునికి ఇచ్చే కొలది కూడా నువ్వు దాన ధర్మాలు చేస్తావట. దేవునికి ఇచ్చే కొలది కూడా నీవు దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించేవాడిగా ఉంటావట. నీ మనస్సు నిండా దర్శనం పొందుకున్న నీవు నేను వస్తా ఏమీ తీసుకోలేదు. ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడివే. శరీరం ద్వారా చేసుకునే యొక్క పుణ్యకార్యమే, శరీరం ద్వారా చేసుకునే యొక్క దేవుని మహిమ కార్యాలే నన్ను పరిశుద్ధపరుస్తాయి, నన్ను పవిత్రపరుస్తాయి. ధనము నన్ను పరిశుద్ధపరచలేదు, ఈ యొక్క లోకం నన్ను పరిశుద్ధపరచలేదు. దేవుని కృప నన్ను పరిశుద్ధపరుస్తుంది. అంచేత దైవ దర్శనం పొందినవాడు ఫస్ట్ వాడు నమ్మనది ధనాన్ని. దైవ దర్శనం పొందుకున్నవాడు రెండోది నమ్మనది ఘనత. ఈ రెండు వాళ్ళు నమ్మరు. అంచేత సౌలు మహారాజు ఘనతను నమ్ముకుని సర్వస్వాన్ని పోగొట్టుకుని శాపగ్రస్తుడిగా మారిపోయాడు సౌలు మహారాజ్. ధనాన్ని నమ్ముకుని బిలాం దేవుడిచ్చిన గొప్ప ఘనతను పోగొట్టుకుని శాపగ్రస్తుడిగా మారిపోయాడు బిలాం ఏమైనా తక్కువవాడా? దైవజ్ఞానం లేనివాడా? దేవుని యొక్క స్వరం విననివాడా? దేవుడి స్వరాన్ని చూడనివాడా? 24వ అధ్యాయము 16 వచ్చిన సంఖ్యాకాండం. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. దేవుడి దర్శనాన్ని పొందాడట బిలాం. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడట. అనేక లక్షలాది మంది కోట్లాది మంది ప్రజాంగాన్ని నడిపిస్తున్నాడట. కానీ తన బుద్ధి, మన పెద్దవాళ్ళు చెప్తారు, బుద్ధి భూమిని వెళ్ళాలంటే రాత గాడిదలు కాయాలని ఉంది అన్నాడు. అంచేత ఇక బిలాం యొక్క బుద్ధి అతను శాపగ్రస్తుడిగా మార్చింది. ఎంతోమందికి దేవుడు దీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దైవ మార్గంలో పయనించండి, మిమ్మల్ని దేవుడు ఆశ్రయిస్తాడు, మీకు మంచి జీవితం ఆపాదించబడద్ది అని చెప్పే బిలాము, మన పెద్దవాళ్ళు చెప్తారు, కోడలకి బుద్ధి చెప్పి అత్త తిట్టి నాకింది. ఆ విధంగా బిలాము తన జీవితంలో చెప్పేవాడిగా మిగిలాడు, కానీ అనుసరించేవాడిగా లేకపోయాడు, శిక్షకు పాత్రుడయ్యాడు. అంచేత ఎప్పుడైతే నువ్వు అబ్రహాం చెప్తున్నాడు, అయ్యా మనం యాత్రికులము, ఇక్కడి నుంచి ఏమీ పట్టుకెళ్ళము, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది నీ నీతి, నీ యథార్థం, నీ భయము, నీ భక్తే తీసుకెళ్తావు. కానీ ఇక్కడి నుంచి నువ్వేమి ఒక చిల్లికాని తీసుకెళ్ళావు, ఇక్కడి నుంచి నువ్వు ఒక కాసు బంగారం పట్టుకెళ్ళావు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది దేవుని యొక్క ఆశీర్వాదం ఒకటి తీసుకెళ్తావు. నువ్వు చేసిన సత్క్రియలను బట్టి, నువ్వు చేసిన నీతి కార్యాలను బట్టి, నువ్వు చేసిన ఆ భయభక్తులు కలిగి ఉండడం బట్టి నీవు సన్మార్గంలో ప్రవేశిస్తావు, భూలోకంలో ఉండగా దేవునితో సవాసం చేస్తావు. అందుకు దైవ దర్శనం పొందిన వాళ్ళు 1 పేతురు 3వ అధ్యాయం 9. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనను మీరు ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను ఎప్పుడైతే
దేవుని నువ్వు స్తుతి దర్శనం పొందుతావో నువ్వు ఆత్మఫలాలు పొందుతావట. ఈ లోకంలో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతావట. ఈ లోకంలో నీవు నీతిమంతుడిగా జీవిస్తావట. ఈ లోకంలో నీవు యథార్థపరుడిగా జీవిస్తావట. ఖాయం మాయం అవగా ఆత్మ పరమాత్మ దగ్గర చేరుతాడు. అంచేత పేతురు గారు అంటాడు, అయ్యా యేసు ప్రభువుని వచ్చి నువ్వు చూసావు, అందరూ అన్నారు నువ్వు చూసావు, ఆయన బోధన పొందుకున్నావు, ఆయన దగ్గర తిరిగావు, అంచేత నువ్వు ఇలా ఉన్నావని చాలామంది ఆయన అడుగుతున్నప్పుడు నేను దేవుణ్ణి చూశాను. దేవుడు ఆత్మస్వరూపుడు. నిరీక్షణ కలిగిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఆయన దర్శనమిస్తాడు. ఎలాగా? ఆయన సజీవుడని నమ్మినప్పుడు, ఆయన జీవం గలవాడని నమ్మినప్పుడు, ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు ఆయన దర్శనమిస్తాడు. ఆయన దర్శనమిచ్చినప్పుడు నీవు ఆయన వెంబడించడం ప్రారంభిస్తావు. శరీర క్రియలు నీలోంచి తీసేయబడి ఆత్మక్రియలు ప్రారంభమవుతాయి. ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభిస్తాం. ఆత్మ తలంపులతో నిలబడతాం. ఈ లోకం నాది కాదు. నీ లోకాన్ని నమ్మి కొదవ కాకూడదు. ఇంతవరకు గుడ్డివాడినాయి తిరగట్రాయి తిప్పాను, ఇంతవరకు గుడ్డివాడినాయి లోకాన్ని నమ్మాను, మోసపోయాను. ఇప్పుడైతే నా మనోనేత్రాలు తెరబడ్డాయి, నా ఆత్మజ్యోతి వెలిగించబడింది, నాకు గొప్ప విమోచన దొరికింది. నేను చేరవలసింది పరమరాజ్యములో. నేను ఈ లోకంలో ఉండగా మరి శరీరదాడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే ఆత్మక్రియలు చేయాలి. ఆత్మ నాకు ఏమైతే చెప్తుందో ఆ క్రియలు నేను చేయవలసిన వాడై ఉన్నానని ఆత్మ కలిగిన వాళ్ళు, దైవ దర్శనం పొందిన వాళ్ళు వాళ్ళ ఆత్మలో ఆలోచిస్తారట. ఇంతవరకు నేను నా ఇష్టానుసారంగా జీవించాను, ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని ఇష్టానుసారంగా జీవించాలి, దేవునికి మార్గంలో నేను పయనించాలి, ఈ లోకాన్ని జయించాలి, నేను నిత్యరాజ్యంలో ప్రవేశించాలి. ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన కృపకు పాత్రలు అవ్వాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆస్వాదించబడలేరు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. నువ్వు ధనవంతుడు అవ్వాలని ధనవంతుడు అవ్వటం గ్యారంటీ, నువ్వు గనుడు అవ్వాలని గనుడు అవ్వటం గ్యారంటీ. ఎప్పుడు అబ్రహాంతో చెప్పాడు, నీవు నన్ను గణపరిస్తే, నీవు నన్ను ప్రేమిస్తే నిక్కముగా నువ్వు గనుడుగా మారుతావు, నిక్కముగా నీవు ఆశ్రదించబడతావు, నిక్కముగా నీవు పుత్రపౌత్ర అభివృద్ధి పొందుతావు, నిక్కముగా నేను నీకు సెక్యూరిటీ గార్డ్గా ఉంటాను. ఈ విషయాలు అబ్రహాం పూర్తిగా నమ్మాడు. నమ్మి ఆయన వెంబడించాడు. ఆయన వెంబడించి ఆయన కృపకు పాత్రుడయ్యాడు అబ్రహాం. అందుకే అబ్రహాంతో అంటాడు, నిన్ను దీవించకుండా ఉండలేను. భూలోకంలో ఏముంది? చక్కటి సంసారం, చక్కటి ధనధాన్యాలు, చక్కటి లోగిళ్ళు, చక్కటి సంతానం, చక్కటి ఆరోగ్యం, చక్కటి ధనధాన్య సమృద్ధి, మంచి మరణమే ఆశీర్వాదం. అది ఆయన నీకు ఇస్తాడు. దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు, నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నప్పుడు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు శాపగ్రస్తుడుగా మారుతావు. నీవు ఏనాడైతే శాపగ్రస్తుడుగా మారుతావో శాపగ్రస్తుల లక్షణాన్ని కూడా నీ జీవితంలో ప్రవేశిస్తాయి, నీ కుటుంబంలో ప్రవేశిస్తాయి. చూద్దాం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 17వ వచనం. నీ గంపయు నీ గంపయు పిండి పిసుకు పిండి పిసుకు నీ తొట్టెయు నీ తొట్టెయు శపింపబడును. శపించబడును. నీ గర్భఫలము నీ గర్భఫలము నీ భూమి పంట నీ భూమి పంట నీ ఆవులు నీ ఆవులు నీ గొర్రె మేకల నీ మందలు గొర్రె మేకల మందలు శపింపబడును. శపించబడును. నీవు నీవు లోపలికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, శపించబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడును, అంటే దేవుడి గుళ్ళోకి వచ్చినా శపించబడతాడు, బయట ఉన్నా శపించబడతాడు. దేవుడి గుళ్ళోకి వచ్చిన ఆశీర్వాదం పొందలేడు, దేవుని దగ్గరికి వచ్చిన ఆశీర్వాదం పొందలేడు, మరి బయట ఉన్న ఆశీర్వాదం పొందలేడు, శపించబడతాడు. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుని
దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తావు, యాత్రికుడు అని తెలుసుకుంటావు, నీవు ముందర దేవుని మార్గంలో పయనించడం ప్రారంభిస్తావు, దైవ చిత్తాన్ని నివృత్తం చేయడం ప్రారంభిస్తావు, నీవు ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభిస్తావు. అందుకే 2 కొరింథీయులు 4:16-18. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్యంగా పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడైతే దేవుడు తెలుసుకుంటావో, నీవెవరో తెలుసుకుంటావో, ఈ శరీరాన్ని గౌరవించవట, ఈ శరీరాన్ని ఆపాదించుకోవట. దేన్ని గౌరవిస్తావంటే పరమాత్మను గౌరవిస్తావట. నీలో ఉన్న ఆత్మ పరమాత్మతో సవాసం చేస్తట. ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం అనే సత్యాన్ని తెలుసుకుంటావట. ఈ మానవ జీవితము నిజమైంది కాదు, ఈ మానవ జీవితము యథార్థమైంది కాదు. అందుకు ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన వెంబడిస్తే సకల విషయంలో అన్నిటికన్నా ముఖ్యము ఆధ్యాత్మిక జీవితము. ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించి పరమాత్మని యొక్క దివ్యకృపణ పొందుకొని నీవు అమృతమూర్తిగా మార్చబడి నీవు నిలిచిన ప్రతి స్థలములో ఆనందముతోనూ నాట్యముతోనూ దేవుని స్తుతిస్తూ ఉంటావు. దేవుణ్ణి దగ్గరికి వచ్చినందుకు నువ్వు గొప్ప ఆనందంతో నిండిపోతావు. నీకు ధనం ఇచ్చినందుకు కాదు, నీకు ఇల్లు ఇచ్చినందుకు కాదు, నిన్ను దేవుడు దర్శించినందుకు. సర్వాధికారి అయిన దేవుడు, ఎవరిని దర్శించిన దేవుడు నిన్ను దర్శించాడు, నీ పాపాన్ని కడిగాడు, నీ శాపవిమోచన చేశాడు, నీ మనోనేత్రాలు తెరిచాడు. ఇక ధనమనే కాపత్రయము, ఈ లోకంలో శరీరం అనే కాపత్రయము, ఈ లోకంలో నేను ఏదేదో అయిపోవాలి, ఈ లోకంలో నేను గొప్ప ధనవంతుడవ్వాలి, నేను గొప్ప లోగిడి కట్టుకోవాలి, ఈ కాన్సెప్ట్ నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు. ఈ దరిద్ర గుణాల నుంచి, మానవ లక్షణాల నుంచి పూర్తిగా బయటకు వస్తావు. బయటకు వచ్చి దేవుడిని ఆరాధిస్తూ ఉంటావు. ఎలాగ ఆరాధిస్తావు? చచ్చిన నన్ను, చెడిపోయిన నన్ను, నశించిపోయిన నన్ను వెతికి రక్షించుకున్నావు. తిరిగి నాకు పునరుద్ధాన శక్తినిచ్చావు. ఈ లోకంలో ఇంకా నేను కొద్ది కాలం ఉండాలి, యాత్ర ముగించే వరకు కూడా నాతోనే ఉండాలి.